మంచి సినిమాల్ని తీస్తారు, మంచి సినిమాల్ని ఎంకరేజ్ చేస్తారు. అది మీ వృత్తి సార్. అలాంటిది ఒక సినిమాకి ఇష్యూ వస్తే కూడా దాన్ని సాల్వ్ చేయటం మీ ప్రవృత్తి. ఇప్పుడు ఆన్‌గోయింగ్ డిస్ప్యూట్ ఒకటవుతుంది. అవును. అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఎవరు ఎంకరేజ్ చేయలేదు. ఏంటి సార్ అది సాల్వ్ చేయడానికి మీ వైపు నుంచి అంటే మీరు కనుక ఇన్వాల్వ్ అయితే అది సాల్వ్ అయిపోతుందని చెప్పేసి అంటారు. వాట్ ఎవర్, అందుకని లేట్ అయింది. Yeah. ఐ వాస్ డూయింగ్ సంథింగ్ Yes, sir. దేర్. ఇట్ విల్ గెట్ సాల్వ్డ్. అంటే ఎరోస్‌తో మీకున్న డీలింగ్ అనేది ఈ కంప్లీట్‌గా సాల్వ్ అవ్వడానికి అంటే ఏంటి సార్ అంటే మీ కాదమ్మా, see, those are all financial matters. They should not be discussed in the open. See, unfortunately, the business part is going too much to the street. ప్రతి ఒక్కడు ఈ ప్రాబ్లం అంట, ఇంత డబ్బులు అంట, అవన్నీ ఎందుకు? ఆడియన్స్ హ్యాస్ టు వాచ్ ఎ ఫిల్మ్. దట్స్ ఇట్. వై ఆర్ వి గోయింగ్ ఇన్ టు దోస్ డీటెయిల్స్? అది ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటాయి. ఇంతకు ముందు కూడా మా ల్యాబులు ఉన్నప్పుడు ఉండేవి. ఇది వీటికి కూడా ఉంటాయి. ఇఫ్ యూ ప్లాన్ ఇట్ ఎర్లియర్ ఇట్ విల్ గెట్ సార్టెడ్ అవుట్. ఇట్ విల్ గెట్ సార్టెడ్ అవుట్. అంటే ఈ రోజుకి అది సాల్వ్ అయ్యి అవుతుందా అని చెప్పి వి విష్ ఇట్ గెట్ సార్టెడ్. ఓకే, రైట్ సార్. సార్ అదే అఖండ 2 గురించి అడుగుతున్నాను. అది ఈరోజు ఏమన్నా రిలీజ్ అయ్యే అవకాశం ఉందా సార్? ఇవాళ కానీ రేపు కానీ ఎట్లా అవుతుందనే ఆశతో ఉన్నాం. వి ట్రయింగ్ అవర్ బెస్ట్. ఎవ్రీబడి ఈస్ ట్రయింగ్. అందరూ చాలా మంది కష్టపడుతున్నారు దానికి. నేను కూడా మనస్ఫూర్తిగా ఇవాళే అవ్వాలి అని కోరుకుంటున్నాను. డిసెంబర్ అప్పుడు నేను వెళ్ళిపోయి రాత్రి షో చూసుకుని జై బాలయ్య అని చెప్పి ఎంజాయ్ చేస్తాను షోని. ఓకే దానమ్మా సార్. ఓకే సురేష్ బాబు గారు, అంటే సార్ సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళు అంటే మీరు సినిమా తీసుకున్నప్పుడు చూడక్కర్లేదు, అంటే మీరు ప్రొడక్షన్ హౌస్ నందు గారు అని చెప్పాల్సిన ఇది ఉండదు. మీరు ప్రతి సీను గుర్తుపెట్టుకుని చెప్తున్నారు మూవీలో ఏ సీన్ కామెడీగా ఉంది, ఎక్కడ ఎంటర్టైన్మెంట్ ఉంది అని. బట్ వైల్ కంప్లీట్ వాచింగ్ ద ట్రైలర్ అండ్ ఆల్ కొన్ని డైలాగ్స్ ఎలా ఉన్నా కంప్లీట్ ఫ్యామిలీ వాచింగ్ ఫిలిం అని మీకు అనిపించిందా వెన్ యూ టుక్ ఇట్ అవుట్? అంటే వాట్ ఈస్ అ ఫ్యామిలీ వాచింగ్ ఫిల్మ్, వాట్ ఈస్ నాట్ అ ఫ్యామిలీ వాచింగ్ ఫిల్మ్, ఇస్ వెరీ థిన్ లైన్. ఐ డోంట్ నో వెదర్ ఐ షుడ్ టెల్ ఇట్ ఆర్ నాట్. నేను ప్రేమించుకున్నారా తీస్తే మా వైఫ్ నన్ను తిట్టింది, ఇదేంటి ఇలాంటి సినిమాలు తీస్తున్నారు, అసలు మీరందరూ చెడగొట్టేస్తున్నారు మనుషుల్ని. ఏంటి ఏమైందంటే ఆ అబ్బాయి హీరో చూడు వాళ్ళ అమ్మాయిని వాళ్ళ ఇంట్లో నుంచి పిక్కొని వెళ్ళిపోయాడు, అసలు ఇలాంటి సినిమాలు తీస్తే అసలు మీరు ఇంకా సొసైటీ ఏమైపోతుంది, మీ ఇంట్లో ఎవరైనా వచ్చి అలా చేస్తే ఏమవుతుంది అని తిట్టారు. ఐఎమ్ టెలింగ్ యూ వెరీ ట్రూ. సో ఎవ్రీబడి హ్యాస్ అ లైన్ దట్ దే ఆర్ డ్రాయింగ్, వాట్ ఈస్ రైట్. అంటే నేను చిన్నప్పుడు విశ్వనాథ్ గారు ఏంటండి ఫైట్లు శబ్దాలు, నేను ఫైట్ లేకుండా ఎలా చూస్తారండి అని. సో దీస్ లైన్స్ ఆర్ డ్రాయింగ్. వేర్ ఆర్ దీస్ లైన్స్ టుడే వీ రియలీ డోంట్ నో. సో వాట్ ఈస్ హోల్సమ్ ఫ్యామిలీ అంటే ఇప్పుడు సంక్రాంతి మొన్న టీవీలో వస్తూ ఉండింది, అసలు అది ప్యూర్ ఫ్యామిలీ ఫిల్మ్ లాగా ఉంటుంది. నౌ అలాంటి చేయగలమా చేయలేమా ఐ డోంట్ నో రియల్లీ. బట్ ఐఎమ్ షూర్ దే విల్ బీ సమ్ ఫిల్మ్ మేకర్ హూ ఈస్ కాన్షియస్ అబౌట్ ఇట్ and makes it. And today's society is segmented. మీరు ఓటీటీలో చూస్తున్నా వాడు క్లియర్గా మెన్షన్ చేస్తున్నాడు. మనం ఏంటంటే వాట్ ఈస్ మెన్షన్డ్ వీ డోంట్ వాంట్ టు టేక్. ఇందాక యూ స్పోక్ అబౌట్ దట్ పర్సన్, అతను హూఎవర్ పైరసీ. జనానికి కోపం, టికెట్ల రేట్లు ఎక్కువైనాయి కాబట్టే వాళ్ళు పైరసీ చూస్తున్నారు అండ్ దే ఆర్ సపోర్టింగ్ హిమ్. దట్స్ ఇట్. దట్ కీప్ దట్ అసైడ్. What is important is your data is getting stolen. Are you worried about that or not? That's all. Now then it's your wish. మీ ఇష్టం, మీరు వాట్ ఎవర్ యూ విష్ టు డూ. ఇప్పుడు సినిమాల ముందు సిగరెట్లు తాగకూడదని ప్రతి సినిమాకి రాస్తారు. మేబీ వన్ స్మాల్ పర్సంటేజ్ మైట్ హ్యావ్ స్టాప్డ్, బట్ దే డోంట్ డూ ఇట్. యాజ్ హ్యూమన్ బీయింగ్స్ మనకు తెలుసు వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రాంగ్, బట్ వీ విల్ జస్ట్ గో హెడ్ అండ్ ట్రై టు పుట్ దట్ కంప్లైంట్ ఆన్ సంబడి ఎల్స్. వాడు మంచి సినిమా అని చెప్పాడు, సురేష్ ప్రొడక్షన్ అని చూశాను, ఫ్యామిలీ అనుకున్నాను, కానీ దీంట్లో ఏదో ఇది ఉందంటే, అరే మీరు ట్రైలర్ చూశారు, అది ఎలా ఉందని తెలుసు. ఐ సెడ్ ఇట్స్ ఎ యూత్ఫుల్ ఫిలిం, బట్ ఇట్ వాజ్ అ ఫాదర్ అండ్ సన్ స్టోరీ. ఇట్స్ అబౌట్ హౌ అ ఫాదర్ అండ్ అ సన్ అండ్ దట్ గర్ల్స్, all of that is there. Husband and wife story. A girl who's ill-treated by her husband, how she runs away from that husband, comes to another place and meets this fellow who's also very vague, and their love story. So it has all those beats that a regular family film untadani, but the way they've shot it is very with a totally different perspective. Aa maatlo enni. So I don't know what is objectionable, what is not objectionable. నాకు చాలా